రక్తస్కందనం ఇంపార్టెంట్ బిట్స్. రక్తపీడనం దేన్ని బట్టి మారుతూ ఉంటుంది? ఆప్షన్ ఏ వయసును బట్టి, చేసే పనిని బట్టి, ఆహారాన్ని బట్టి, పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. బీపీ అనేది ఏజ్ని బట్టి, చేసే పనిని బట్టి, మనం తీసుకునే ఫుడ్ని బట్టి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విశ్రాంతి సమయంలో అధిక రక్తపీడనం ఉంటే దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద బీపీ ఈజ్ మోర్ దాన్ నార్మల్ లెవెల్ ఇన్ రెస్టింగ్ స్టేజ్, వాట్ ఈస్ దట్ సిచ్యువేషన్? లో బీపీ, హై బీపీ, హార్ట్ అటాక్, పారాలిసిస్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అధిక రక్తపోటు, హై బీపీ. రెస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు బీపీ అధికంగా ఉన్నట్లయితే దాన్ని హై బీపీ, హైపర్ టెన్షన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 3. రక్తం గడ్డగట్టడానికి ఏది అవసరం? రక్త ఫలికలు, థ్రాంబోకైనేజ్, ఫైబ్రిన్, పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ. రక్తం గడ్డగట్టడానికి రక్త ఫలికలు, థ్రాంబోకైనేజ్, ఫైబ్రిన్, పైవన్నీ అవసరం. క్వశ్చన్ నెంబర్ 4. ఒక వ్యక్తికి గాయం తగిలితే రక్తం గడ్డగట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు, ఆప్షన్ బి కొన్ని గంటల వరకు, కొన్ని రోజుల వరకు, కొన్ని వారాల వరకు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కొన్ని సెకండ్ల నుంచి కొన్ని నిమిషాల వరకు టైం పడుతుంది బ్లడ్ క్లాట్ అవడానికి. క్వశ్చన్ నెంబర్ 5. ఈ క్రింది వాటిలో ఏది రక్తం గడ్డగట్టడంలో భాగం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బ్లడ్ కోయాగులేషన్? ఆప్షన్ ఏ ప్రోథ్రాంబిన్, ఆప్షన్ బి థ్రాంబిన్, ఆప్షన్ సి ఫైబ్రినోజన్, ఆప్షన్ డి హిస్టామిన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి హిస్టామిన్. అంటే రక్తం గడ్డగట్టడానికి ప్రోథ్రాంబిన్, థ్రాంబిన్, ఫైబ్రినోజన్ యూజ్ అవుతాయి, కానీ హిస్టామిన్ అనేది యూజ్ కాదు. నెక్స్ట్ మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఆప్షన్ ఏ ప్రోథ్రాంబిన్, ఆప్షన్ బి ఫైబ్రినోజన్. జాబితా 2లో ఫైబ్రిన్ తంతువులుగా మారుతుంది, థ్రాంబిన్గా మారుతుంది. సో దీనికి మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సరైనటువంటి మ్యాచింగ్ అనేది చూడాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి అంటే A2 ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబిన్గా మారుతుంది. నెక్స్ట్ B1 ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్ తంతువులుగా మారుతుంది. రక్తస్కందనం శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. A6 నిజమైనవి, మరి A6కి సరైన వివరణ. A6 నిజం కాదు, A6 నిజం కాదు, కానీ 6 అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ 6 అబద్ధము. నెక్స్ట్ ఆప్షన్ డి ఏ అబద్ధం కానీ 6 నిజము. సో దీనికి సరైన సమాధానం తీసుకున్నట్లయితే రక్తస్కందనం శరీరానికి ముఖ్యమైనది. దీని మీద ఒకసారి చూద్దామండి. రక్తస్కందనం శరీరానికి చాలా ముఖ్యమైనది. ఈ స్టేట్మెంట్ సరైనది. మరి ఇది రక్తస్రావం ఆపడానికి సహాయపడుతుంది. ఇది కూడా కరెక్టే. అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ. అంటే A6 నిజమే, 6 అనేది ఏకి సరైన వివరణ. క్వశ్చన్ నెంబర్ 8. రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమంటారు? ప్లాజ్మా, సీరం, లింఫ్, శోషరసం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సీరం. రక్తం గడ్డగట్టిన తర్వాత మిగిలిన ద్రవాన్ని సీరం అంటారు.